కేసీఆర్ సభకు వస్తున్నారని తెలిసి చర్చకు ప్రిపేర్ అవుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. భాక్రానంగల్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉందో కూడా ముఖ్యమంత్రికి తెలియదని చిట్చాట్లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పాలమూరు రంగారెడ్డిని అడ్డుకున్న వ్యక్తి నీటిపారుదల శాఖకు సలహాదారుగా ఉన్నారని విమర్శలు గుప్పించారు. నీటిపారుదల శాఖపై చర్చ అంటున్న వారికి దేని మీద చర్చ పెడుతున్నారో కూడా తెలియదని విమర్శించారు. కనీస అవగాహన లేని వారు కూడా కేసీఆర్ను చర్చకు రావాలని కోరుతున్నారని కేటీఆర్ అన్నారు. బూతులు మాట్లాడాలంటే ఎన్ని రోజులైనా చర్చ పెడతారని కేటీఆర్ అన్నారు. సభలో సబ్జెక్టు లేనప్పుడు ఎన్ని రోజులు నడిపితే ఏంటని ప్రశ్నించారు. మేడిగడ్డను బాంబులు పెట్టి పేల్చారని ఇంజనీర్లే ఫిర్యాదు చేసినా ఎందుకు విచారణ చేపట్టడం లేదని నిలదీశారు. కాలంతో పోటీ పడి మరీ కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును కట్టారని కేటీఆర్ అన్నారు. ఆయన నిబద్ధతే అందుకు కారణమని తెలిపారు. కాళేశ్వరం విషయంలో రాజకీయంగా తమకు ఎలాంటి నష్టం జరగదన్నారు. పాలమూరు ప్రాజెక్టును రేవంత్ రెడ్డి కావాలనే పడుకోబెట్టారని ఆరోపించారు. ప్రాజెక్టు కడితే కేసీఆర్కు పేరు వస్తుందని, కృష్ణానీటిని తీసుకుంటే చంద్రబాబుకు కోపం వస్తుందని, అందుకే ముఖ్యమంత్రి మౌనంగా ఉంటున్నారని విమర్శించారు. అవినీతి అక్రమాలు చేసినందుకే బూతులు మాట్లాడుతున్నారని విమర్శించారు. తనను ఎవరు ఎన్ని మాటలు అన్నా సహిస్తా గానీ తన తండ్రిని అంటే మాత్రం ఊరుకోనంటూ హెచ్చరించారు. కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టినందుకే కొంతమంది అల్లాడిపోతున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకత ఎదుర్కొందని కేటీఆర్ అన్నారు. జీహెచ్ఎంసీని 3 ముక్కలు చేసి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఏం చేసినా శాస్త్రీయంగా ఉండాలని తెలిపారు. ఇష్టం వచ్చినట్టు చేస్తే ఊరుకుంటారా అని ప్రశ్నించారు. ఏదైనా చేయాలి అనుకుంటే చర్చ పెట్టారని డిమాండ్ చేశారు. 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నిక చారిత్రాత్మకమని తెలిపారు. అలాంటి ఎన్నిక ఇప్పటి వరకు చూడలేదని, మళ్లీ చూడబోమని అన్నారు. కేవలం డబ్బుల సేకరణ కోసమే బ్రోకర్లు చెప్పినట్లుగా చేస్తున్నారని విమర్శించారు. ఈ డీలిమిటేషన్ కేవలం డబ్బుల కోసం చేస్తున్నదే అని ఆరోపించారు.